ఈ యొక్క సమయంలో మనం దేవుని వాక్యాన్ని చూసుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము. ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి మళ్ళీ చదువుకుందాం. చాలండి. అదేవిధంగా గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మరి యొక్క సమయంలో ఈ యొక్క వచనం యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూసుకున్నట్లుగా ఇక్కడ మనం 4 విషయాల్ని గమనించవచ్చు. ఏమంటా ఉన్నాడు? అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా. మన దేవుడు మనల్ని సృజించిన దేవుడు. ఆయన నోటి మాట చేత సర్వ సృష్టిని సృజించాడు. మరి మనల్ని కూడా ఆయన సృజించాడు. అయితే మనల్ని చాలా ప్రత్యేకంగా సృజించాడు. మాటతో సృజించలేదు, కానీ ఆయన తన స్వహస్తాలతో సృజించాడు కదా. అయితే ఆయన మనల్ని సృజించిన దేవుడు. రెండవదిగా ఆయన ఏంటంట? మనల్ని నిర్మించినవాడు. ఆయన తన పోలికలో మనల్ని నిర్మించాడు. మరి తన పోలికలో అంటే నార్మల్గా ఎవరైనా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల పోలిక ఉంటారు కదా. మరి వాళ్ళ పోలికలో ఉన్నప్పుడు మరి వీళ్ళు వాళ్ళ పిల్లలని మనం చెప్పొచ్చు. అయితే దేవుడు తన పోలికలో మనల్ని నిర్మించాడు, అంటే తన బిడ్డలుగా మనల్ని చేశాడు. అయితే మన యొక్క జీవితము మరి ఆయన పోలిక ప్రకారంగా ఉంటే మనం ఆయన బిడ్డలుగా పిలువబడతాం. అయితే మూడవది ఏమంటా ఉన్నాడు? నేను నిన్ను విమోచించి ఉన్నాను. మరి ఆయన ఎక్కడి నుంచి మనల్ని విమోచించాడు అనంటే పాపం నుండి మనల్ని విమోచించాడు. ఒకప్పుడు మనము పాపానికి దాసులుగా ఉన్నటువంటి వారం, పాపానికి బానిసలుగా ఉన్నటువంటి వారం. అయితే ఆయన మనల్ని విమోచించాడు. మరి మొన్నే మనము మరి ఇండిపెండెన్స్ డే, 78th ఇండిపెండెన్స్ డే కూడా జరుపుకున్నాం కదా. మరి ఈ లోకంలో మరి యొక్క స్వాతంత్రం, మరి ఆ బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మన భారతదేశానికి ఇవ్వబడిన స్వాతంత్రము, మనకు ఆ విమోచన దొరికింది. అయితే ఆ యొక్క స్వాతంత్రం ద్వారా ఈ యొక్క దేశంలో మనం ఏదంటే అది చేయవచ్చు, లేదంటే వారికి బానిసలుగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే మరి అదే రీతిగా మనం పాపానికి బానిసలుగా దాసులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. అయితే ఆయన మనల్ని సృజించిన దేవుడు, మనల్ని నిర్మించిన దేవుడు, మనల్ని విమోచించిన దేవుడు. చివరిగా ఏం చేశాడంట? భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ఆయన మనల్ని పిలిచిన దేవుడై ఉన్నాడు. మరి ఈ యొక్క 4 విషయాల్లో మనము మన దేవుడు మనల్ని పిలిచే దేవుడు అనే విషయంతో మనం ధ్యానించుకుందాం. మన దేవుడు మనల్ని పిలిచే దేవుడు. మరి ఏ రీతిగా మన దేవుడు మనల్ని పిలిచాడు? లేకపోతే పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిసారిగా దేవుడు ఎవరిని పిలిచాడు? ఎవరైనా చెప్తారా? ఆదాముని. మరి ఆదాముని దేవుడు మొట్టమొదటిసారిగా మరి పిలిచినట్లుగా మనం చూస్తాం. అయితే ఆదాము అవ్వలని దేవుడు సృజించినప్పుడు మరి వారికి స్వాతంత్రం ఇవ్వబడింది. అన్నిటిపైన వారికి అధికారం ఇవ్వబడింది. మరి వారు ఏదంటే అది చేయొచ్చు. జంతువులపైన, మరి పక్షులపైన, మరి ఆ యొక్క తోట పైన పూర్తిగా అధికారము దేవుడు ఆదాము అవ్వలకు ఇచ్చాడు. అయితే ఒక్కటి మాత్రం చేయొద్దన్నాడు. ఏంటది? ఆ ఒక్క చెట్టు యొక్క పండు మాత్రమే తినొద్దన్నాడు. మిగతా అంతా కూడా దేవుడు వారికి పూర్తి స్వాతంత్రం ఇచ్చాడు. దేవుడు వారిని, మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం కదా, రోబోట్స్. మనం ఏం చెప్తే అది చేస్తాయి, మనం ఏ కమాండ్ ఇస్తే అది చేస్తాయి కదా. అయితే దేవుడు వారిని రోబోట్స్లా క్రియేట్ చేయలేదు. మరి వారికి ఫ్రీ విల్ని ఇచ్చాడు. వారు ఏదంటే అది చేసుకునే స్వాతంత్రాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. అయితే ఆ ఒక్క పండును మాత్రం తినొద్దన్నాడు. అయితే వాళ్ళు ఏం చేశారు? తిన్నారు. తిన్న తర్వాత ఏమైంది? ఇప్పుడు చిన్నపిల్లలు ఏదైనా మనం చేయొద్దంటే చేశారనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? మొదటగా వాళ్ళు వెళ్ళి దాక్కుంటారు. అమ్మో మా అమ్మ కొడుతుందేమో, మా నాన్న కొడతాడేమో అని చెప్పేసి దాక్కుంటారు కదా. మరి అదే రీతిగా ఇక్కడ ఆదాము అవ్వలు కూడా వెళ్ళి దాక్కున్నట్టుగా మనం చూద్దాం. ఆ యొక్క వచనము ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం. దాక్కుంటున్నా నేను. చాలండి. అయితే మరి దేవుడు ఆదాముని పిలిచాడంట. పిలిచి మామూలుగా అయితే ప్రతిరోజు వచ్చి దేవుడు ఆదాము అవ్వలతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రతిరోజు వారితో సహవాసం చేస్తూ ఉంటాడు. మరి ప్రతిరోజు దేవుడు ఎప్పుడు కూడా పిలవలేదు. ఎందుకంటే
దేవుడు వచ్చే సమయానికి ఆదామవ్వలు సిద్ధంగా ఉండేవాళ్ళు. అయితే ఈ సమయంలో వాళ్ళు ఎందుకు దాక్కున్నారంటే వారు తినకూడదన్న పండు తిన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళి దాక్కున్నారంట. అయితే దేవుడు వాళ్ళని వెతుకుతా ఉన్నాడంట. ఎక్కడున్నావు అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాడు. మనం కూడా అంతే కదా, పిల్లలు ఏదైనా తప్పు చేసి దాక్కుంటే ఎక్కడున్నావు అని చెప్పేసి వెతుకుతూ ఉంటాం. మరి అదే రీతిగా దేవుడు ఆదాముని మొట్టమొదటిసారిగా పిలుస్తూ, మరి పాపం చేసినప్పుడు దేవుడు ఆదాముని పిలుస్తూ అంటా ఉన్నాడు, నీవు ఎక్కడున్నావు అని చెప్పేసి అంటా ఉన్నాడు. అయితే మరి దేవుడు ఇక్కడ ఆదాముని వెతుకుతా ఉన్నాడు. మరి పాపం చేసిన ఆదాముని దేవుడు వెతుకుతా ఉన్నాడు. దేవుడు తన ప్రియకుమారుని ఈ లోకానికి ఎందుకు పంపించాడంటే, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడంట. అయితే పాపం చేసిన ఆదాముని, నశించిపోయిన ఆదాముని దేవుడు ఇక్కడ వెతుకుతా ఉన్నాడు. ఎందుకంటే ఈయన పాపం చేశాడు, ఈయనను రక్షించాలి, ఈయన రక్షణకు నేను ప్రణాళికని నేను అప్పటికే దేవుడు సిద్ధపరిచాడు. పాపం చేసిన వెంటనే దేవుడు సిద్ధపరిచాడు. ఆ విషయాలని మనం 3వ అధ్యాయంలో చాలా లోతుగా చూడొచ్చు. కానీ అయితే మరి నశించిపోయిన ఆదాముని దేవుడు వెతుకుతూ ఆయన్ని రక్షించడానికి వచ్చాడు. పాపంలో ఉన్న నిన్ను నన్ను కూడా దేవుడు వెతుకుతూ మరి మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి తన ప్రియకుమారుణ్ణి పంపించాడు. అయితే పాపంలో ఉన్న నిన్ను నన్ను దేవుడు రక్షించాడు. అయితే నశించిపోయిన ఆదాముని ఇక్కడ దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు మనం పాపంలో ఉన్నా కూడా దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచే దేవునిగా ఉన్నాడు. అది మొదటిది. ఇంకా మరి దేవుడు ఎంతమందిని పిలిచాడో అన్ని చూసుకోం, కానీ కొంతమందిని దేవుడు పిలిచినట్లుగా మనం చూసుకుందాం. అయితే ఏ పరిస్థితుల్లో వారు ఉన్నారో, వారు ఉన్న పరిస్థితుల్లో మరి దేవుడు ఎలా పిలిచాడో కొన్ని విషయాలు మనం చూసుకొని ముందుకెళ్దాం. మరి రెండవదిగా ఆదికాండము 16వ అధ్యాయము 8వ వచనం. అయితే ఇక్కడ దేవుడు ఎవరిని పిలుస్తూ ఉన్నాడంటే హాగరుని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మరి ఈ హాగరు ఎవరంట? మరి ఆమె గుర్తింపు ఏంటి? ఆమె షారాయికి దాసి, ఆమె ఒక సర్వెంట్. అయితే షారాయి దాసి అయిన హాగరుని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అయితే ఈ లోకంలో మన యొక్క స్థాయిని బట్టి మనల్ని పిలిచేవారుగా ఉంటారు. మనం గొప్పగా ఉన్నాం అనుకోండి, గొప్పగా పిలుస్తారు. తక్కువగా ఉంటే తక్కువగా పిలుస్తారు. ఈ లోకంలో ఎవరైనా సర్వెంట్స్ ఉన్నారనుకోండి, అరే ఇట్రా, అది తీసుకురా అని చెప్పేసి అలా అంటే ఆ విలువ లేకుండా పిలుస్తారు. అయితే ఇక్కడ దేవుడు హాగరుని కూడా ఏమని పిలుస్తూ ఉన్నాడు? హాగరు, షారాయి దాసివైన హాగరు, నువ్వు ఎక్కడి నుండి వస్తా ఉన్నావు, ఎక్కడికి వెళ్తా ఉన్నావు అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాడు. ఆదాముని ఏ రీతిగా అయితే పిలిచాడో మరి హాగర్ని కూడా అదే రీతిగా పిలుస్తూ ఉన్నాడు. అయితే దేవుడు మన స్థితిని బట్టి, మన స్థాయిని బట్టి పిలిచే దేవుడు కాడు. మనం ఏ స్థితిలో ఉన్నా, మనం ఏ స్థానంలో ఉన్నా, మనం ఉన్నవారిగా ఉన్నా లేని వారంగా ఉన్నా దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచే దేవుడు. మూడవదిగా చూసుకుందాం, నిర్గమకాండం 3వ అధ్యాయము 4వ వచనం. నిర్గమకాండము 3వ అధ్యాయము 4వ వచనం. మోషే అని అతనిని పిలిచాడంట. మరి ఎందుకు పిలిచాడు మోషేని? ఇశ్రాయేలీయులని విడిపించడానికి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. మరి ఆయన పిలిచినప్పుడు మోషే అంటాడు, ప్రవ్వా నేను నోటి మాంద్యం గలవాడాను కదా, ఫరోతో వెళ్ళి నేనేలా మాట్లాడతాను అని చెప్పేసి అంటాడు. అయితే మోషేకున్న క్వాలిఫికేషన్ లేక అర్హత ఏంటి? ఆయన నోటి మాంద్యం గలవాడు, ఆయన మాటలు కూడా సరిగా మాట్లాడలేనటువంటి వాడు. అయితే దేవుడు అలాంటి మోషేని కూడా పిలిచాడు. మనము అనుకోవచ్చు, ప్రవ్వా మరి నేను ఇది ఫలానా పని చేయాలనుకుంటాను కానీ నాకు చేయడానికి అర్హత లేదు, నేను ఎన్నుకోబడిన వాడని కాను, లేకపోతే నాకు అంత టాలెంట్ లేదు, లేకపోతే ఇది లేదు అని అనుకోవచ్చు. కానీ దేవుడు ఏమంటా ఉన్నాడు, మరి అహరోను తర్వాత నేను అలా నోటి మాంద్యం గలవాడని అంటే దేవుడు హెల్పర్గా ఎవరినిస్తాడు? మోషేకి అహరోన్ని ఇస్తాడు. ఎందుకంటే ఆయన మాట్లాడడానికి. మరి డైరెక్ట్ దేవుడు అహరోన్నే పిలవచ్చు కదా, మోషేని ఎందుకు పిలిచాడనంటే దేవుడు మరి ఒక పరిస్థితిని బట్టి, అంటే మన యొక్క క్వాలిఫికేషన్ చూడాడు. కానీ మనల్ని పిలిచిన తర్వాత మన యొక్క క్వాలిఫికేషన్ అనేది మారుతుంది. దేవుడు అర్హులైన వారిని పిలవాడు, కానీ దేవుడు పిలిచిన తర్వాత మన యొక్క అర్హతని మార్చివేసే దేవునిగా ఉన్నాడు. అయితే మనం మాటలు సరిగా మాట్లాడేటటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు మనల్ని పిలిచే దేవునిగా ఉన్నాడు. మనం బలహీనులుగా ఉన్నా కూడా దేవుడు మనల్ని పిలిచే దేవుడు. చివరిగా ఇంకొక మాట చూసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. అయితే ఇక్కడ
దేవుడు సమూయేలుని పిలిచాడంట. అయితే దేవుడు సమూయేలుని పిలిచిన విషయము సమూయేలుకి తెలియదు. ఎందుకు తెలియదు అని అంటే, ఆయన ఒక చిన్న పిల్లవాడు. ఆయన పిలిస్తే ఏమనుకున్నాడంటే, నిద్దట్లో ఏలి పిలిచాడేమో అని చెప్పేసి మరి అక్కడికి వెళ్ళి చిత్తమండి నేను ఇక్కడ ఉన్నా అని చెప్పేసి అంటా ఉన్నాడు. అలా 3 సార్లు అవుతుంది. 3 సార్లు అయిన తర్వాత అప్పుడు ఏలికి అర్థమవుద్ది, ఓకే నేను పిలవట్లేదు అయినా కూడా ఈ సమూయేలు వస్తూ ఉన్నాడంటే దేవుడు ఇతన్ని పిలుస్తున్నాడేమో అని చెప్పేసి ఈసారి చిత్తం ప్రవ్వా అని చెప్పేసి అనమనంటే మరి ఆ రీతిగా మరి అంటాడు. అయితే దేవుడు ఇక్కడ చిన్నపిల్లవాడైన సమూయేలును కూడా పిలిచాడు. ఇప్పటి వరకు మనం ఎవరెవరిని పిలిచాడు? మొదటగా పాపంలో ఉన్న ఆదామును పిలిచాడు, తర్వాత దాసి అయిన హాగరును పిలిచాడు, మూడవదిగా నోటి మాంద్యం ఉన్న మోషేను పిలిచాడు, చివరిగా చిన్నపిల్లవాడైన సమూయేలును కూడా పిలిచాడు. అంటే ఇవన్నీ మనం గమనిస్తే మన యొక్క క్వాలిఫికేషన్ బట్టి కాదు, మనం ఎంత సంపాదించామో, లేకపోతే మనం ఎంత టాలెంట్ కలిగి ఉన్నామో, లేకపోతే మనం ఎంత పరిశుద్ధంగా ఉన్నామో, వీటన్నిటిని బట్టి కాదు. కానీ దేవుడు మనం ఏ స్థితిలో ఉన్నా మనల్ని పేరు పెట్టి పిలిచే దేవుడు. మరి ఇంకా అనేకులను పిలిచాడు, మనకు సమయం లేదు కాబట్టి అన్ని చూసుకోం. కానీ మరి కొత్త నిబంధనలో కూడా దేవుడు కొంతమందిని పిలిచాడు. కొత్త నిబంధనలో మరి 12 మంది శిష్యుల్ని పిలిచాడు. మరి వాళ్ళందరూ కూడా మరి చేపలు పట్టుకునేవారు, లేకపోతే మరి సుంకరులు, మరి ఇలాంటి పాపపు స్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు ఎంతోమందిని పిలిచాడు. మరి చివరిగా ఇంకొకరిని చూసుకుందాము. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 4వ వచనం. ఇంకొకరిని పిలిచాడు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము. మరి ఎవరంట ఇక్కడ? ఈయన పేరు సౌలు. మరి ఆయన నేల మీద పడ్డప్పుడు ఆయన ఏ స్వరం విన్నాడంట? సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. వాస్తవానికి సౌలు హింసించేది ఎవరిని? ఆ సమయంలో సౌలు ఎవరిని హింసిస్తూ ఉన్నాడు? క్రైస్తవులని హింసిస్తూ ఉన్నాడు. క్రీస్తుని నమ్ముకున్న వారిని ఆయన హింసిస్తూ ఉన్నాడు. అయితే మరి నీవెందుకు నా క్రైస్తవులను హింసిస్తున్నావు అని అనట్లా. ఏమంటా ఉన్నాడు దేవుడు? నీవేళ నన్ను హింసిస్తూ ఉన్నావు. అంటే క్రైస్తవులను హింసిస్తే ఎవరిని హింసించినట్టు? దేవుణ్ణి హింసించినట్టు. మనల్ని ఎవరైనా హింసిస్తే దేవుణ్ణి వారు హింసించినట్టు. అందుకే జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం ఏముంటుందంటే, జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం, మరి మనల్ని ఎవరిని ముట్టినట్టంట? దేవుని యొక్క కనుగుడ్డును ముట్టిన వానిగా ఎంచుకుంటా ఉన్నాడు. అంటే దేవుడు మనల్ని అంత ప్రశస్తంగా అనుకుంటా ఉన్నాడు. అందుకే మనం చదువుకున్న వచనంలో యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలో చివరి మాట, మరి నాకు అది ఎంతో ఇష్టమైన మాట. ఒక్కసారి అది చూసుకుందామా? యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనం. నీవు నా సొత్తు. మనం ఎవరి సొత్తు అంట? దేవుని సొత్తు. దేవుని సొత్తుగా ఉన్న మనము, ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచాడు. మనం ఏ స్థితిలో ఉన్నా ఆయన పేరు పెట్టి పిలిచే దేవుడు. మనల్ని ఎవరైనా ముట్టితే మరి ఆయన కనుగుడ్డును ముట్టినట్టుగా, మరి మనల్ని ఎవరైనా హింసిస్తే ఆయన్ని హింసించినట్లుగా దేవుడు ఎంచుతా ఉన్నాడు. అయితే మనం ఎంతసేపు ఈ భాగమే చూస్తాం, ఇంకొక భాగాన్ని చాలాసార్లు మనం మర్చిపోయే వారంగా ఉంటాం. మరి మనల్ని ఎవరైనా ముట్టితే మరి దేవుని యొక్క కనుగుడ్డును ముట్టినట్టు, లేకపోతే మనల్ని ఎవరైనా హింసిస్తే దేవుని హింసించినట్టే. అయితే మనం ఎవరినైనా హింసిస్తే, మనము దేవుని పిల్లలను ఎవరినైనా హింసిస్తే ఎవరిని హింసిస్తున్నట్టు? మనము దేవుణ్ణే హింసిస్తున్నట్లు. మనం ఎవరినైనా ముట్టితే దేవుని యొక్క కనుగుడ్డునే ముట్టుచున్నట్లు. మరి నిజంగా మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. దేవుని బిడ్డల్ని మనం ఎంతగానో మరి దేవుడు ప్రతి క్షణం చూస్తూ ఉన్నాడనే విషయంతో మరి మన యొక్క జీవితము సాగాలి. అయితే మరి ఈ రీతిగా మనల్ని దేవుడు పిలిచే దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని తన సొత్తుగా ఎంచే దేవుడై ఉన్నాడు. అయితే సరే, దేవుడు పిలుస్తూ ఉన్నాడు అందరిని, ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్నా పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. అయితే దేవుడు అసలు ఎందుకు మనల్ని పిలుస్తూ ఉన్నాడు, ఎందుకు ఆయన పిలుస్తూ ఉన్నాడో కొన్ని విషయాల్ని మనము చూసుకుందాం. దేవుడు మనల్ని మరి అనేక కారణాలతో పిలుస్తూ ఉన్నాడు, కానీ ఒక 5 కారణాలని మనం చూసుకొని ముందుకెళ్దామండి. దేవుడు మనల్ని ఒక 5 కారణాలతో పిలుస్తూ ఉన్నాడంట. మొదటిగా మనం ఇంతకుముందు చదువుకున్నాం, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మనం దేనికి పిలువబడ్డామంట? స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డాం. మరి స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డప్పుడు మన యొక్క స్థితి ఏంటి? మనము దాసులుగా ఉన్నాం, పాపానికి బానిసలుగా ఉన్నాం. మనం ఇంతకుముందే అనుకున్నాం కదా. అయితే పాపానికి దాసులుగా ఉన్న మనము, తినొద్దన్న పండు ఎప్పుడైతే ఆదాము అవ్వలు తిన్నారో మరి ఈ లోకంలోకి పాపం ప్రవేశించింది. వారి ద్వారా మనందరం కూడా
మరి పాపంలోనే జన్మించాం. దావీదు అంటాడు, నా తల్లి పాపంలోనే నన్ను కనింది అంటాడు. మరి పాపంలో కనడం ఏంటి? మరి నేను పుట్టుకతోనే పాపంలో మనం ఎలా ఉంటాము అనంటే, ఇప్పుడు చిన్నపిల్లలకి ఇప్పుడు ఒక ఫేమస్ రైమ్ కూడా ఉంటుంది. ఏంటి? జానీ జానీ ఎస్ పాప ఈటింగ్ షుగర్ నో పాప. నోరు తెరిస్తే లోపలంతా చక్కరే ఉంటుంది కదా. తింటా ఉంటాడు, కానీ ఏమంటా ఉన్నాడు? నేను తినట్లేదు అంటాడు. పిల్లలకి ఎవరైనా చెప్పారా అబద్ధం ఆడమని? ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ యొక్క బ్లడ్లోనే ఆ పాపం అనేది ఉంటుంది. చిన్నపిల్లలకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. పాపంలోనే మనము జన్మించాం. అయితే ఆ యొక్క పాపంలో జన్మించిన మనము ఆ పాపానికి దాసులుగా ఉన్నాం. చేయొద్దు అనుకుంటాము, అదే చేస్తాం. ప్రవ్వా ఒక్కసారి నన్ను క్షమించు ప్రవ్వా, ఇంకా నేను నెక్స్ట్ టైం చేయను అంటాము, మళ్ళీ అదే చేస్తాం. మళ్ళీ అలా పడిపోయే పరిస్థితిలోనే ఉండే వారంగా ఉంటాం. ఆ రీతిగా మనం పాపానికి ఏమయ్యాము? దాసులుగా ఉన్నాము, బానిసలుగా ఉన్నాం. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మరి దేవుడు తన ప్రియకుమారుని ఈ లోకానికి ఏ రీతిగా పంపించాడు? దాసునిగా పంపించాడు. తను తాను ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. దాసుని స్వరూపాన్ని ధరించి ఆయన ఈ లోకానికి వచ్చి ఆ కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు మరణించి మరి మనల్ని ఏం చేశాడు? స్వతంత్రులనుగా చేశాడు. మరి ఆయన మనల్ని స్వతంత్రులుగా చేయడానికే ఆయన మనల్ని పిలిచాడు. మనల్ని ఎందుకు పిలిచాడు అంటే మొదటి కారణము ఆయన మనల్ని స్వతంత్రులుగా చేయడానికి. అయితే ఈ లోకంలో స్వాతంత్రము ఏం చేస్తుంది మనకి? ఈ లోకంలో మనకి ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది. మరి అంతకంటే ముందు బ్రిటిషర్స్ ఏం చెప్తే అది చేయాలి. అయితే బ్రిటిషర్స్ వెళ్ళిపోయిన తర్వాత మనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మనం ఏం చేయొచ్చు? ఏదైనా చేయొచ్చు. మన దేశంలో చట్టపరంగా ఏదైనా చేయొచ్చు. మరి ప్రతిసారి వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరము లేదు. అయితే ఈ లోకంలో ఇచ్చే ఫ్రీడమ్ మనం ఏదంటే అది చేసే ఫ్రీడమ్ని ఇస్తూ ఉంది, ఏదంటే అది చేసే అవకాశాన్ని ఇస్తూ ఉంది. అయితే దేవుడు మనకిచ్చే ఫ్రీడమ్ ఏమంటా ఉంది? అదే వచనంలో చూసుకుందాం. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక, మనము దేవుడిచ్చిన ఆ స్వాతంత్రాన్ని, దేవుడు పాపం నుండి మనల్ని విడిపించాడు. మరి దేవుడిచ్చిన ఆ స్వాతంత్రాన్ని మనం దేనికి హేతువు చేసుకోవద్దంట? శరీర క్రియలకు హేతువు చేసుకోకుండా. ఎందుకంటే మనం శరీర క్రియలతో పడిపోయే వారంగా ఉంటాం. అయితే పడిపోయి మళ్ళీ ఆ యొక్క పాప బానిసత్వంలోకి వెళ్ళొద్దు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మరి చెప్తా ఉన్నాడు. మరి అలా హేతువు చేసుకోక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండు. మరి ఇంతకుముందు సండే స్కూల్ పిల్లలకి మరి ఆ సిస్టర్ చక్కగా చెప్పారు కదా. మరి ఎవరెవరు ఉన్నారు అక్కడ? అంకుల్స్, తాతయ్యలు. లవ్, సక్సెస్, మనీ. మరి అందులో వాళ్ళు ఎన్నుకున్నది ఏంటి? లవ్ని ఎన్నుకున్నప్పుడు వారికి అన్నీ వచ్చాయి. మనం ప్రేమ కలిగి ఉన్నప్పుడు మరి ఇతరులని మరి ఆ ప్రేమని మనం ఇతరుల పట్ల చూపించినప్పుడు మనకు సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆత్మఫలం అనేది ఉంటుంది. ఆత్మఫలం దేంతో ప్రారంభం అవుతుంది? ప్రేమతోనే ప్రారంభం అవుతుంది కదా. మరి ప్రేమ మన జీవితంలో ఉన్నప్పుడు మరి మనము ఒకరినొకరిని మరి దాసులుగా ఎంచమంటా ఒకరికొకడు దాసులై ఉండు అంటా ఉన్నాడు. మరి అదేంటి? దేవుడు స్వాతంత్రం ఇస్తా ఉన్నాడు, దాసులై ఉండమంటా ఉన్నాడు ఏంటంటే, మరి దేవుడు ఆ రీతిగా దాసునిగా ఈ లోకానికి వచ్చాడు. మరి మాదిరికరంగా దేవుడు ఏది కూడా కేవలము మాటతో చెప్పే దేవుడు కాదండి. ఆయన మాదిరిని చూపించే దేవుడు. ఆయన దాసునిగా మరి శిష్యుల పాదాలను కడుగుతాడు. మరి నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించవన్నాడు. మరి ఆ రీతిగా మనము స్వాతంత్రం కలిగి ఉండాలంటే ఇతరులను మనము అలాంటి ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనము స్వతంత్రులుగా ఉంటామంట. అయితే మొదటిగా దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు. రెండవదిగా చూసుకుందాం. రెండవదిగా పేతురు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము నుంచి చదవండి. 14 నుంచి 16. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. అయితే రెండవదిగా దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంట? పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడంట. మరి పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచినప్పుడు మన యొక్క స్థితి ఏంటి? పాపులుగా ఉన్నాం. మన యొక్క స్థితి, మనం అపవిత్రతలో ఉన్నాం. అయితే అపవిత్రతలో ఉన్న మనల్ని దేవుడు పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడంట. అందుకే అంటా ఉన్నాడు, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. ఒకప్పుడు తెలియక చేశాము, తెలియక మరి ఆ యొక్క అపవిత్రతలో ఉన్నాము. అయితే మనం ఆయన్ని రక్షకునిగా తెలుసుకున్నాము. ఆయన రక్షకునిగా అంగీకరించిన తర్వాత మరి మనం ఏం చేయాలి? ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క వచనంలో చూడవచ్చు. ఇంతకుముందు మనం పాట కూడా పాడుకున్నాం. ఏం పాట? యేసు రాజుగా వచ్చుచున్నాడు అనే పాట. అందులో ఒక వచనం ఉంటుంది, మొదటి వచనం.
మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడంట. ఆయన తీసుకుపోయేది పరిశుద్ధులను మాత్రమే, పాపులని తీసుకెళ్ళాడు. పాపులమైన మనల్ని రక్షించడానికి మొదటగా తన ప్రియకుమారుని పంపించాడు. దాని ద్వారా మనకు పరిశుద్ధతను ఇచ్చాడు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. అయితే రెండోసారి వచ్చినప్పుడు ఆయన పాపులని శిక్షించే దేవునిగా వస్తాడు. అప్పుడు పరిశుద్ధులను మాత్రమే ఆయనతో పాటు తీసుకెళ్తాడు. అయితే మనము ఆ యొక్క పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. అయితే మరి మనం ఏ రీతిగా అపవిత్రతలో ఉన్నాం అంటే, ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేసే కంటే ముందు ఎన్నంతలుగా మనము అపవిత్రతలో ఉన్నాం అనేది ఒక వచనాన్ని మనం చూసుకుందాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. మనం ఎన్ని విధాలుగా అపవిత్రులుగా ఉన్నామో ఈ యొక్క వచనంలో చూడవచ్చు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. అయితే ఇక్కడ మనము ఏ రీతిగా మరి మనల్ని పిలుస్తూ ఉన్నాడంటే, దేవుడు ఆత్మలో, జీవములో, శరీరంలో మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితంగా ఉండడానికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అంటే మనము ఏ రీతిగా అపవిత్రులుగా ఉన్నామనంటే, మొదటగా ఆత్మలో మనం అపవిత్రులము, తర్వాత జీవంలో మనం అపవిత్రులము, శరీరంలో కూడా అపవిత్రులము. మనం మూడంతలుగా అన్ని విధాలుగా మనము అపవిత్రులము. అయితే ఈ మూడంతల అపవిత్రతలో ఉన్న మనల్ని దేవుడు మరి ఆయన పరిశుద్ధులుగా ఉండడానికి పిలుస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఏ రీతిగా మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి పిలవగలడంటే, ఆయన మూడంతలుగా పరిశుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మనల్ని ఆయన పరిశుద్ధతలోకి పిలవగలడు. ఇప్పుడు దేవుడే పరిశుద్ధతలో లేడనుకోండి, ఇప్పుడు ఆత్మలో పరిశుద్ధత ఉండి మరి జీవంలో లేకపోతే, లేకపోతే జీవంలో ఉండి శరీరంలో లేకపోతే, లేకపోతే శరీరంలో ఉండి ఆత్మలో లేకపోతే, అలా దేంట్లో లేకపోయినా కూడా దేవుడు మనల్ని పరిశుద్ధులుగా మార్చలేడు. అయితే మొదటగా ఆయన ఈ మూడింట్లో పరిశుద్ధుడిగా ఉండాలి. అందుకే మరి శరీరధారిగా తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించాడు. కేవలం ఆత్మలో జీవంలో ఉంటే సరిపోదు కాబట్టి మరి శరీరధారిగా మరి తన కుమారుని లోకానికి పంపించాడు. చూసుకుందాం మరి దేవుడు మూడంతలుగా ఏ రీతిగా పరిశుద్ధుడో ఒక 3 వచనాలు మనం చూసుకుందాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూడవచ్చు. మరి ఆయన ఆత్మలో పరిశుద్ధునిగా ఈ యొక్క వచనంలో మనం చూడవచ్చు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. ఆయన ఆత్మ విషయంలో రైట్చెస్, ఆయన నీతిమంతుడు, ఆయన ఎలాంటి కపటము లేనటువంటి వాడు, పాపం లేనటువంటి వాడు, ఆయన ఆత్మలో పరిశుద్ధుడు. రెండవదిగా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. మనము ఎలాంటి రక్తం చేత విమోచింపబడ్డామంట? అమూల్యమైన రక్తము అనగా నిర్దోషమును నిష్కలంకమైన రక్తము, అంటే పరిశుద్ధమైన రక్తము. మరి రక్తం అంటే జీవానికి సాదృశ్యంగా ఉంది కదా. అయితే ఆయన జీవంలో పరిశుద్ధుడు అంటే మరి ఆయన రక్తాన్ని, తన అమూల్యమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు కార్చి మరి మనల్ని తన రక్తం చేత నీతిమంతులుగా తీర్చాడు, విమోచించాడు. అయితే ఆయన జీవంలో కూడా పరిశుద్ధుడు. చివరిగా యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నాలో పాపమే లేదని దేవుడు అక్కడ మరి చెప్తా ఉన్నాడు. అంటే ఆయనలో అసలు పాపమే లేదు, ఆయన శరీరంలో పాపం లేదు, ఆయన జన్మలో పాపం లేదు, మరి ఆయన యొక్క జీవితం అంతా కూడా మరి పాపం లేదు. ఆయన పాపరహితునిగా ఈ లోకంలో జీవించాడు. అయితే ఆయన ఆత్మలో పరిశుద్ధుడు, తర్వాత జీవంలో పరిశుద్ధుడు, మరియు శరీరంలో పరిశుద్ధుడు. అయితే ఈ మూడంతల పరిశుద్ధునిగా ఉన్న దేవుడు మాత్రమే మనల్ని మూడంతల పరిశుద్ధతలో నడిపించగలడు. అయితే ఆయన మనల్ని ఆ రీతిగా పరిశుద్ధుల్ని చేశాడు కాబట్టి మరి మనల్ని దేనికి పిలిచాడంట? పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. అయితే మరి మనకు పరిశుద్ధులుగా పిలువబడ్డాము, అయితే పాపులమైన మనం పరిశుద్ధులుగా మారాము. అయితే మరి మనకున్న పని ఏంటంటే, మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ యొక్క పరిశుద్ధతను అంతం వరకు కాపాడుకోవాలి. ఆయన రాకడ వరకు కూడా మనము పరిశుద్ధుల వలె జీవించాలి. దేవుడిచ్చిన ఆ యొక్క పిలుపుని మనం మర్చిపోకుండా పరిశుద్ధతలో జీవించాలి. మొదటగా దాసులమైన మనల్ని స్వతంత్రులుగా పిలిచాడు. రెండవదిగా అపవిత్రతలో ఉన్న మనల్ని పరిశుద్ధులుగా పిలిచాడు, పరిశుద్ధులుగా ఉండడానికి. మూడవది చూసుకుందాం. మూడవది పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం.
దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. మరి ఇక్కడ చూస్తే మరి ఇక్కడ మనం ఏ స్థితిలో ఉన్నామంట? చీకటిలో ఉన్నాం. చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడంట. మరి చీకటి దేనికి సాదృశ్యంగా ఉందంటే, మరి ఈ అంధకార శక్తికి, మరి అంధకార సంబంధులుగా ఉండేటువంటి వారికి అందరికీ అధిపతి ఎవరు? అపవాది. మరి చీకటి అపవాదికి సాదృశ్యంగా ఉంది. అయితే దేవుడు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. అయితే ఆ చీకటిలో ఉన్న మనం, అంటే అంధకార సంబంధులుగా ఉన్న మనల్ని దేవుడు తన వెలుగులోనికి పిలిచాడు. తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడు. అయితే మరి మనల్ని పిలిచి ఆయన ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనంగా, మరి దేవుని సొత్తైన ప్రజలుగా ఆయన మనల్ని చేశాడు. మరి ఇంతకుముందు మనం 43వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూసుకున్నాం, మనము ఆయన సొత్తు. అయితే ఆయన సొత్తైన ప్రజలుగా మనల్ని చేయడానికి ఆయన చీకటిలో నుండి మనల్ని వెలుగులోనికి పిలిచాడు. అయితే మరి ఆ చీకటిలో ఉన్న మనము వెలుగులోనికి పిలువబడిన తర్వాత మరి మనం ఏం చేయాలి? ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అపోస్తుడైన పౌలు ఎఫెసీలకు రాస్తూ అంటాడు, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, మనము పూర్వమందు చీకటి అయి ఉన్నామంట. అయితే మనం రక్షింపబడిన తర్వాత, ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన తర్వాత ఇప్పుడు మనము వెలుగై ఉన్నాం, వెలుగు సంబంధముగా ఉన్నాం. అయితే మరి లోకానికి మీరు వెలుగై ఉన్నారని చెప్పేసి దేవుడు మరి చెప్తాడు కదా. అయితే లోకానికి వెలుగుగా ఉన్న మనము ఆ యొక్క వెలుగుని ఇతరులకు కూడా మరి ఆ వెలుగుని మరి ప్రకటించే వారంగా, లేకపోతే ఇతరులకు కూడా ఆ వెలుగుని అందించే వారంగా మనం ఉండాలి. ఇప్పుడు దేవుడు ఉపమానం కూడా చెప్తాడు కదా, మరి క్యాండిల్ని ముట్టించి మంచం కింద పెడితే ఏమవుద్ది? ఇల్లు తగలబడిపోద్ది కదా. అయితే మరి దేవుడు అందించిన ఆ యొక్క వెలుగుని మనం ఇతరులకు కూడా మరి చెప్పే వారంగా ఉండాలి. అయితే చాలాసార్లు మనం అనుకుంటాం, మరి దేవుని యొక్క మాటలు మనం చెప్తే ఇతరులు వింటారు అని చెప్పేసి మనం అనుకుంటాం, కానీ అది జరగదండి. చాలాసార్లు జరగదు. మనం చెప్తే వాళ్ళు వినేది తక్కువ. బయట వాళ్ళకి ఎందుకు, ఈవెన్ పిల్లలకైనా మనం చెప్తే వాళ్ళు వినడం చాలా తక్కువ. చెప్పడం కంటే మరి వాళ్ళు ఏం చేస్తారంటే మన యొక్క జీవితాన్ని చూస్తారు. మన యొక్క జీవితాన్ని చూసి మరి మనం ఏం చేస్తామో అదే చేసేవారుగా ఉంటారు పిల్లలైతే. అయితే మరి ఇతరులు కూడా మన జీవితం ఒకలాగుండి మనం చెప్పే మాటలు వేరేలా ఉన్నాయనుకోండి, వాళ్ళు అసలు వినరు. అయితే మనం చెప్పాలనంటే, అంటే ఆ యొక్క వెలుగుని ఇతరులకు పంచే వారంగా ఉండాలంటే ముందు మన యొక్క జీవితం ద్వారా మరి వారిని ఆ యొక్క వెలుగులోనికి నడిపించగలగాలి. మరి మన జీవితం, మన క్రైస్తవ జీవితం అనేది మరి ఎన్నో శ్రమలతో కూడుకున్నటువంటి జీవితం. అందరూ ఇప్పుడు మామూలుగా చాలా బోధలు చూస్తే చెప్తారు, మరి మీరు దేవుని నమ్ముకోండి, మీకున్న కష్టాలన్నీ పోతాయి, మీకున్న శ్రమలన్నీ పోతాయి, మీరు ఆశీర్వదింపబడతారు, మీకు ఇంత డబ్బు వస్తుంది, మీరు ఇది చేయండి అది చేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయితే క్రైస్తవ జీవితంలో మనం దేవుని నమ్ముకున్న తర్వాత మనం శ్రమల గుండా మరి వెళ్తాం. మన జీవితమే శ్రమల జీవితం. అందుకే మరి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఆ శ్రమలన్నిటిని భరించాడు. ఆయన ఈ లోకంలో ఏది కూడా ఆయనకి వెంటనే అందలేదు. ఆయన శ్రమల గుండా వెళ్ళాడు. మరి ఆ కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు శ్రమలను అనుభవించాడు. అయితే ఆ రీతిగా మరి ఆయన మాదిరిని చూపిస్తూ ఉన్నాడు. అయితే మన యొక్క జీవితంలో మరి ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు గుండా వెళ్తాం. అయితే వాటన్నిటిలో మన యొక్క విశ్వాసాన్ని ఏ రీతిగా మనం కనబరుస్తూ ఉన్నాం, మనం సంతోషంగా సమాధానంగా ఏ రీతిగా ఉంటా ఉన్నాం, దాన్ని బట్టి ఇతరులు అరే ఇంత కష్టాల్లో ఉన్నా కూడా వీళ్ళు అసలు ఎలా ఇంత సంతోషంగా ఉండగలుగుతూ ఉన్నారు, ఇంత సమాధానంగా ఎలా ఉండగలుగుతున్నారు, వీళ్ళు నమ్మే దాంట్లో ఏదో ఉంది అని ఇతరులు ఆ రీతిగా తెలుసుకుంటారు. మనం చెప్పే మాటల కంటే కూడా మరి మన యొక్క జీవితాన్ని చూసి వాళ్ళు తెలుసుకునే వారంగా ఉంటారు. అయితే ఆ రీతిగా చీకటిలో ఉన్నటువంటి మనము వెలుగులోనికి పిలువబడ్డాం. అయితే ఆ వెలుగులోనికి ఇతరులని నడిపించే వారంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఇప్పుడు వరకు ఎన్ని చూసుకున్నాం దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అనేది? మొదటిగా స్వతంత్రులుగా ఉండడానికి, రెండవది పరిశుద్ధులుగా ఉండడానికి, మూడవది చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోనికి పిలిచాడు. వెలుగు సంబంధులుగా, ఆయన సంబంధులుగా ఈ లోకంలో జీవించడానికి, అంధకార సంబంధులుగా జీవించడానికి కాదు. అయితే నాలుగవది చూసుకుందాం. నాలుగవది ఆయన మరి మనల్ని ఎందుకు పిలిచాడంట? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. మరి మనం ఎందుకు పిలువబడ్డామంట? ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడ్డామంట. అయితే వాస్తవానికి మనం దేనికి వారసులం?
వినిపించట్లేదండి. దేనికి వారసులం మనం? ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడక ముందు మనం దేనికి వారసులం? మనము శాపానికి వారసులం, శాపగ్రస్తులం మనం. అయితే తినకూడదన్న యొక్క పండు తినడం ద్వారా పాపం ద్వారా శాపము మన యొక్క జీవితాల్లో ప్రవేశించింది. అయితే శాపపు స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలిచాడంట. మరి ఏ రీతిగా ఆయన ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలిచాడంటే, మరి ఆ యొక్క వచనాన్ని ఒకసారి మనం చూసుకుందాం. శాపానికి మనం ఏ రీతిగా శాపగ్రస్తులమో ఆ యొక్క వచనాన్ని ఒకసారి చూసుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయము. మరి తినకూడదన్న పండు తిన్న తర్వాత దేవుడు ఆదాము అవ్వలతో మాట్లాడుతూ అక్కడ ఒక మాట మాట్లాడతాడు. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం, 17-18వ వచనం. అయితే మరి తినకూడదన్న పండు నువ్వు తిన్నావు, మరి అడిగినప్పుడు నా భార్య ఇచ్చింది నేను తిన్నా అని చెప్తాడు. చెప్పినప్పుడు అయితే సరే, నీవు నీ భార్య మాట విని నా మాట వినకుండా నీ భార్య మాట విన్నావు కదా, మరి విని నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన పండు తిన్నావు కాబట్టి నీ నిమిత్తము నేల శపించబడిందంట. దేవుడు యొక్క సృష్టిని మరి మనం ఆశీర్వదింపబడాలని దేవుడు సృజించాడు. మరి ఎన్నో అంతలుగా మరి మనం దీవించబడాలని దేవుడు సృజిస్తే, మరి తినకూడదన్న పండు తినడం ద్వారా మరి ఆదాము అవ్వలు చేసిన పాపం నిమిత్తము నేల శపించబడిందంట. అయితే ఆ శాపానికి సాదృశ్యంగా మరి ఏముంటా ఉంది 18వ వచనంలో, శాపానికి సాదృశ్యంగా ఆ యొక్క నేలంట ఏం చేస్తుందంట, ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. శాపం అంటే మరి శాపం అని మనం ఏ రీతిగా చెప్పగలం అంటే, మరి ముండ్లు అనేవి శాపానికి సాదృశ్యంగా ఉన్నాయి. అయితే మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని దేవుడు మరి ఆ యొక్క కల్వరి సిలువలో మరి నీ కొరకు నా కొరకు ఆయన శాపగ్రస్తునిగా వేలాడాడు. మరి సిలువలో వేలాడే ప్రతివాడు శాపగ్రస్తుడని వాక్యంలో ఉంటుంది కదా. మరి ఆ శాపగ్రస్తునిగా ఆయన కల్వరి సిలువలో వేలాడాడు. మరి అంత మాత్రమే కాదు, మరి శాపము ముళ్ళని మనం చూపిస్తూ ఉంది కాబట్టి తన తలపైన ముళ్ళ కిరీటము పెట్టబడింది. మరి ఇక్కడ ఏ రీతిగా అయితే నేలపైన ముండ్ల పొదలు గచ్చపొదలు ఏ రీతిగా అయితే శపించబడిన నేలపైన ముండ్ల పొదలు గచ్చపొదలు ఏ రీతిగా అయితే వస్తాయో, మరి శపించబడిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తలపైన ముళ్ళ కిరీటము నీ నిమిత్తం నా నిమిత్తము పెట్టబడింది. అయితే మరి మన తలపైన ఆయన ఆశీర్వాదం కుమ్మరించడానికి, మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా చేయడానికి తన తలపైన ఏం తీసుకున్నాడు? ఆయన ముళ్ళను తీసుకున్నాడు, శాపగ్రస్తునిగా మారాడు, మనకి ఆయన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అయితే ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. శాపగ్రస్తులుగా ఉన్నటువంటి మనల్ని, శాపపు స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆయన ఆశీర్వాదానికి వారసులుగా చేయడానికి మనల్ని పిలిచాడు. చివరిగా 5వది ఒకటి చూసుకొని మనం ముగించుకుందామండి. చివరిగా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. చివరిగా దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంట? తన నిత్య మహిమకు క్రీస్తునందు మనల్ని పిలిచాడు. నిత్య మహిమకి. మనం వాస్తవానికి నిత్య నరకానికి పాత్రులము. అయితే తన నిత్య మహిమకు దేవుడు మనల్ని పిలిచాడు. నిత్యము ఆయనతో ఉండేటువంటి పరిస్థితి కోసమే ఆయన మనల్ని పిలిచాడు. మరి మనతో సహవాసం కలిగి ఉండడానికే దేవుడు మొదటగా ఆదాము అవ్వలను సృజించాడు. అయితే పాపాన్ని బట్టి మరి వారు దూరంగా అయ్యారు. అయితే తిరిగి ఆయన మనల్ని ఎందుకు పిలుస్తూ ఉన్నాడంటే తన నిత్య మహిమకు మరి మనల్ని పిలుస్తూ ఉన్నాడంట. మరి కొంచెంకాలం మనం శ్రమ పడతాం. అయితే ఈ లోకంలో మరి ఇంతకుముందు మనం చూసుకున్నట్లుగా ఆయన నిత్య మహిమకు వెళ్ళే కంటే ముందు ఈ యొక్క లోకంలో మనకి శ్రమ కలుగుతుంది. అయితే ఆయన జయించాడు, ఆయన శ్రమను జయించాడు, శోధనను జయించాడు. కాబట్టి మరి మనం కూడా ఈ శ్రమల గుండా మరి వెళ్ళి మరి బంగారము మరి ఆ పుటంలో వేయబడినప్పుడే అది ఏ రీతిగా అయితే మరి పరిపూర్ణంగా మరి పరిశుద్ధంగా ఉంటుందో, మనం కూడా ఆ యొక్క శ్రమల గుండా వెళ్ళినప్పుడు మరి మనము పరిశుద్ధులుగా ఉంటాం. మరి ఆశీర్వాదానికి వారసులుగా మరి మనం ఉంటాం, స్వతంత్రులుగా ఉంటాం. అయితే మరి దాని తర్వాత, శ్రమల తర్వాత మరి మనల్ని ఏం చేస్తాడంట? ఆయనే మనల్ని పూర్ణులంగా చేస్తాడంట, స్థిరపరిచి బలపరుస్తాడంట. ఆయన రాకడ వరకు ఆయన మనల్ని స్థిరపరిచి బలపరిచే దేవునిగా ఉంటా ఉన్నాడు. అయితే మరి మనం చేయాల్సింది ఏంటంటే మరి శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, దేవుడు అనుమతించే పరీక్షల్లో మరి దేవుడు యోబుకి ఎన్నో పరీక్షలు అనుమతించాడు. ఆ పరీక్షలన్నిటిలో మరి యోబు ఏమంటా ఉన్నాడు? ఆయన ఏం సాక్ష్యం ఇస్తా ఉన్నాడంటే నా విమోచకుడు సజీవుడు అని చెప్తా ఉన్నాడు. నా విమోచకుడు సజీవుడు. మనల్ని విడిపించిన దేవుడు ఆయన
సజీవుడైన దేవుడు. ఆయన ఈ లోకానికి వచ్చి మరి కేవలం మరణించడం మాత్రమే కాదు, కానీ మూడో రోజు తిరిగి లేచాడు. ఆయన సజీవుడైన దేవుడు కాబట్టి నిన్ను నన్ను కూడా మనం ఈ లోకంలో మరణించిన తర్వాత మరి మనల్ని తిరిగి లేపే దేవుడు. అయితే మనల్ని ఎందుకు పిలిచాడో 5 విషయాలను ఒకసారి మళ్ళీ చూసుకుందామా? ఎందుకు పిలిచాడో? మొదటిగా స్వతంత్రులుగా చేయడానికి పిలిచాడు. రెండవది పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. మూడవది వెలుగులోనికి పిలిచాడు. నాలుగవది ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి పిలిచాడు. చివరిగా నిత్య మహిమకు మనల్ని పిలిచాడు. మరి ఇంతగా మరి మనల్ని పిలిచిన దేవుడు, మరి ఈ యొక్క పిలుపు వెనక దేవుడు ఎంతో చేయాల్సి వచ్చింది. మరి తన ప్రియ కుమారుని, తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాల్సి వచ్చింది. మరి మన పట్ల ఉన్న ప్రేమను బట్టి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే తన ప్రియ కుమారుని ఆ కల్వర్సిలో నలుగొట్టేంతగా ప్రేమించాడు. అయితే మరి మనము ఆయన్ని అదే రీతిగా ప్రేమిస్తూ ఉన్నామా? మరి కొత్త నిబంధనలో మనకు 2 ఆజ్ఞలు కదా, ఏంటవి? పాత నిబంధనలో అయితే 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. మరి కొత్త నిబంధనలో 2. దేవుడు మన నుంచి ఆశించేది ప్రేమ ఒక్కటే. మరి మొదటగా దేవుణ్ణి మనం ప్రేమించాలి. రెండవదిగా మరి మన వలే మన పొరుగు వారిని కూడా ప్రేమించే వారంగా ఉండాలి. మరి ఆయన ప్రేమ స్వరూపి. మరి ఆయన పిలిచిన పిలుపుకు తగ్గట్టుగా మనం జీవించినప్పుడు, మరి శాపగ్రస్తులుగా ఉన్న మనం ఆశీర్వాదానికి వారసులుగా ఉన్నప్పుడు, మరి పాపంలో ఉన్న మనము, మరి పాపానికి బానిసలుగా ఉన్న మనం స్వతంత్రులుగా ఉన్నప్పుడు, మరి చీకట్లో ఉన్న మనం వెలుగుగా ఉన్నప్పుడు, వెలుగు సంబంధులుగా ఉన్నప్పుడు, మరి ఇంకా ఆయన నిత్య మహిమకు మరి వారసులుగా మనం ఉన్నప్పుడు, మరి ఆయన యొక్క ప్రేమని మనము కనపరిచే వారంగా ఉంటాం. ఆయన యొక్క ప్రేమానుసారంగా జీవించే వారంగా ఉంటాం. అయితే మన యొక్క జీవితాన్ని ఈ యొక్క వాక్యపు వెలుగులో పరీక్షించుకొని, మరి ఆయన యొక్క రాకడ కొరకు, ఇంతకుముందు మనం మరి పాటలో కూడా మరి యేసు రాజుగా వచ్చుచున్నాడని పాడుకున్నామని అనుకున్నాం కదా. మరి ఆయన యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడే వారంగా, మన యొక్క జీవితం ద్వారా మన చుట్టుపక్కల ఉన్న వారికి ఆ యొక్క వెలుగును ప్రకటించే వారంగా మన యొక్క జీవితాల్లో మరి దేవుని యొక్క రక్షణలో ముందుకు సాగాలని, దానికి దేవుడే మనల్ని స్థిరపరిచి బలపరిచేలాగున ఆయనే సహాయం చేయను గాక. మరి దేవుడి చిన్న వాక్యం తన వినికిడిలో దీవించును గాక.